నమస్తే గైస్. ఈ వీడియో మన రెగ్యులర్ వీడియోలాగా కాదు. ఈ రోజు నేను మన ఇండస్ట్రీలో లేకపోతే భారతదేశంలో జనరల్ గా కనిపించే వినిపించే ఒక ఫ్యూడల్ మెంటాలిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నా. కొందరు వ్యక్తులు మాట్లాడిన మాటల్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా. కానీ దీని కాంటెక్స్ట్ ఈ రోజు ఈ వీడియో చూసే చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడిన వ్యక్తుల పేర్లు నేను తీసుకోకుండా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. అండ్ ఆ వ్యక్తుల పేర్లు తీసుకోవడం వల్ల వాళ్ళు గ్లోరిఫై అవకాశం కూడా ఉంటది. వాళ్ళు నార్మల్ గా గ్లోరిఫై కావచ్చు, కానీ ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళు గ్లోరిఫై అవ్వడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ బ్యాచ్ ఇది చాలా గొప్ప అని ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళు, వాళ్ళ సికోఫెన్స్. సో అందుకని ఆ పేర్లు మనకు అనవసరం. బట్ ఈ వీడియోలో మాట్లాడే విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం కాదు, మీ గురించి, నా గురించి, మన గురించి. ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కరడు గట్టిన ఫ్యూడల్ మెంటాలిటీ ఉంటదన్నమాట. వీళ్ళు కొంతమంది ఆధిపత్య ధోరణి, అహంకారం ఏందంటే నేను ఎక్కువ, మిగిలిన వాళ్ళందరూ అదములు, తుచ్చులు, లేకపోతే తక్కువ మనుషులు. ఎందుకు తెలియదు. అదేదో పుట్టుకతో వచ్చిందని, లేకపోతే మా తాత ముత్తాతలు సంపాదించిరని, మేము ఏలడానికే పుట్టినాం మీ అందరినీ అన్న ఒక ధోరణి ఉంటది. అది ఈ రోజు స్పష్టంగా మాటల్లో కనిపించకపోవచ్చు. డెమోక్రసీ చేయబట్టి, ఇంటర్నెట్ చేయబట్టి, మీడియా చేయబట్టి ఈ బ్రేజన్నెస్ అనేది భాషలో ఈ రోజు అవుట్ రైట్ కనిపించకపోవచ్చు. పబ్లిక్ స్పియర్ నుంచి ప్రైవేట్ స్పియర్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఒక రకమైన డాగ్ విజిలింగ్ ఉంటది అనమాట. ఒకరే మాట్లాడాలి, ఇంకోరు మాట్లాడకూడదు. కొందరికే ప్లాట్ఫామ్ ఇవ్వాలి, ఇంకొందరికి ప్లాట్ఫామ్ ఇవ్వకూడదు. కొందరే కొన్ని ఆపర్చునిటీస్ కి అర్హులు, ఇంకొకరిని ఆ దరిదాపుల్లోనే రానియొద్దు. ఈ విధంగా మాటల ద్వారా కాకుండా డాగ్ విజిల్స్ ద్వారా, డినయల్ ఆఫ్ ఆపర్చునిటీ ద్వారా, మనుషులను డిస్మిస్ చేయడం ద్వారా, మనుషులని డీహ్యూమనైజ్ చేయడం ద్వారా వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు పదే పదే చాటుకుంటా ఉంటారు అనమాట. సిస్టమ్ పైన ఒక హోల్డ్ పెట్టుకొని వాళ్ళ ఆధిపత్యాన్ని చెల్లాయిస్తుంటారు. బయటికి చూడడానికి చాలా మంచోళ్ళలాగా నటించొచ్చు, కానీ వాళ్ళ ఆఫ్ హ్యాండ్ కామెంట్స్ లో వాళ్ళ లోపల ఏదైనా తప్పులు చూపించినప్పుడు, లేకపోతే జెన్యున్ క్రిటిసిజం చేసినప్పుడు వాళ్ళలోని క్రూరత్వం, వాళ్ళలోని ఈ ఫ్యూడల్ డిస్క్రిమినేటరీ మెంటాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. అది వాళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఒకసారి ఈ భాష చూడండి. యూ ఫీడ్ ఆన్ అస్ బికాస్ వి లెట్ యూ డూ సో. అంటే నువ్వు బతుకుతున్నావు, మా మీద వాడి బతుకుతున్నావు, అది కూడా మేము బతకనిస్తున్నాం కాబట్టి నువ్వు బతుకుతున్నావు. అంటే ఏంటి అర్థం? దీన్ని మనం ఒక 2-3 లెవెల్స్ లో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ లెవెల్ లో మనం చూద్దాం. మీడియా రిపోర్టింగ్, క్రిటిసిజం, ఇవి లెజిటిమేట్ ప్రొఫెషన్స్ కావు అని మీ అర్థమా ఏంటి? ఈ స్టేట్మెంట్ లో అర్థం ఏంటి? అంటే మీడియా రిపోర్టర్స్ అనే వాళ్ళు పారాసైట్స్ అనా మీ ఉద్దేశం ఏంటి? అర్థం ఏంటి? నేను జర్నలిస్ట్ కాకపోవచ్చు, నేను ఒక మీడియా వ్యక్తిని కాకపోవచ్చు, బట్ ఒక బ్రాడర్ సోషల్ మీడియాలో ఒక సిటిజన్ జర్నలిస్ట్, కామెంటేటర్ రోల్ అయితే ఉన్నా కదా. నేను ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ పైన కామెంటరీ అయితే చేస్తున్నాం కదా. ఒక పర్సన్ ప్రొఫెషన్ ఏంటి, అతని ప్రొఫెషనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి, అతని కెరియర్ ఏంటి, అతని బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ట్రాజెక్టరీ ఎట్లా పోతున్నది, దీని మీద కామెంటరీ ఇవ్వడం ఈజ్ వ్యాలిడ్. ఎందుకంటే అది వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్. ఆ ప్రొఫెషనల్ లైఫ్ మీద కామెంటరీ ఇస్తున్నాం, ఫ్యాక్ట్స్ ని రిపోర్ట్ చేస్తున్నాం, కొన్ని స్పెక్యులేటివ్ అనాలిసిస్ చేస్తున్నాం. కానీ ఏ రోజు డిగ్రేడ్ చేయలేదు, డిస్మిస్ చేయలేదు, డీహ్యూమనైజ్ అంతకన్నా చేయలేదు. మీరు అనొచ్చు నువ్వు మాట్లాడే తప్పు, నీ ఫ్యాక్ట్స్ తప్పు, నీ అనాలిసిస్ తప్పు, నీ కామెంటరీ తప్పు అని. ఎందుకంటే మీ ప్రొఫెషన్ మీద నేను చేసిన కామెంటరీని మీరు కూడా నా ప్రొఫెషనల్ ఎథిక్స్ మీద, నా ప్రొఫెషనల్ కామెంటరీ మీద, లేకపోతే నా క్వాలిటీ ఆఫ్ వర్క్ మీద కామెంట్ చేయండి. డిస్మిస్ చేయండి టోటల్ గా నా వర్క్ ని. ఇన్ఫాక్ట్ బూతులు కూడా తిట్టండి. బూతులతో నాకు ఏ రోజు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ఫ్రీ స్పీచ్ మనిషిని. సో ఇది ప్రొఫెషనల్ క్రిటిసిజం టు ప్రొఫెషనల్ క్రిటిసిజం. ఆ టు అండ్ ఫ్రో ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ ఈ ప్రొఫెషన్ తప్పు, మా దయ మీద మీరు బతుకుతున్నారు. ఏంటి లాంగ్వేజ్, దీని ఆనవాళ్ళు ఏంటి, ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి తెలీదు అని మాట్లాడకండి. కులం అంటే తెలీదు, తారతమ్యాలు ఉంటాయని మాకు తెలీదు, మేము చాలా స్వచ్ఛమైన మనుషులము, ఏవో క్యాజువల్ గా మాట్లాడేస్తున్నాము, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా. కులం అనేది ఉంటది, వివక్ష అనేది ఉంటది అని తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక మాట మాట్లాడే ముందు దాని ఆనవాళ్ళు ఏంటి అని తెలుసుకోవాలి మనం. సో మేము బతికిస్తున్నాము, మా దయ మీద బతుకుతున్నారు, ఆ భాష అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. సో మీరు ఒక బ్రాడర్ మీడియా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేసే జర్నలిజం గురించి, లేదా కామెంటరీ చేసే మాలాంటి సోషల్ కామెంటేటర్స్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అది ఎవరైనా సరే, నేను అందరికీ చెప్తున్నా. ఈ ఒక్క సందర్భంలో కాదు, ప్రతి సందర్భంలో వర్తిస్తుంది ఇది. నెక్స్ట్, ఎవరెవరిని పోషిస్తున్నట్టు మీరు సోషల్ మీడియాని కానీ పెట్టిరా? మీకు ఏమైనా సోషల్ మీడియాలో పేటెంట్లు ఉన్నాయా? లేకపోతే మీరు ఏమైనా చెక్కులు పంపిస్తున్నారా? ఏ విధంగా పోషిస్తున్నట్టు? మీరు కొన్ని ప్రోడక్ట్ ని సొసైటీలో కుదులుతున్నారు, ఆ ప్రోడక్ట్ ని మేము డబ్బులు ఇచ్చి కన్స్యూమ్ చేస్తున్నాము, దాని గురించి వచ్చి మాట్లాడుతున్నాము. అది కాకుండా ఇంకా 100 విషయాల గురించి కూడా మాట్లాడుతున్నాము, కామెంటేట్ చేస్తున్నాము, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము. అది ఈ రోజు సోషల్ మీడియా స్పేస్, దానికి ఒక ఆడియన్స్ ఉన్నది. ఆడియన్స్ వాళ్ళ వాల్యుబుల్ టైం ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మా కామెంటరీకి ఎంగేజ్ అవుతున్నారు. వాళ్ళు ఎంతో కొంత వాల్యూ తీసుకుంటున్నారు, ఎంతో కొంత ఎంటర్టైన్ అవుతున్నారు. అది నాకు మా ఆడియన్స్ కి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్. నేను డబ్బులు ఇచ్చి టికెట్ అనేది మీకు నాకు ఉన్న ట్రాన్సాక్షన్. ఈ రెండు తప్పు కాదు. ఈ రెండు ఈక్వేషన్లలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మీకు డబ్బులు ఇచ్చి నేను ఎంటర్టైన్మెంట్ ని పొందుతున్నా యాజ్ అ ట్రాన్సాక్షన్, మా ఆడియన్స్ టైం కేటాయించి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు, ఎంగేజ్ అవుతున్నారు. అది మా మధ్యలో ట్రాన్సాక్షన్. ఇంతే. ఇక్కడ ఎవరు ఎవరిని పోషించట్లేదు, ఎవరు ఇక్కడ పారాసైట్లు కాదు. మీకు అంతగానో మీ ప్రాపర్టీ మీద ప్రేమ ఉంటే మీరు పబ్లిక్ లో వదలొద్దు దాన్ని. పబ్లిక్ లో ఎందుకు వదులుతున్నారు? పబ్లిక్ చూడాలని. పబ్లిక్ చూస్తే మాట్లాడుతుంది. నేనే పబ్లిక్, మాట్లాడతాం, అందరము మాట్లాడతాం. మీ గురించి మాట్లాడడానికి మేమెవరము? ఇలాంటి ఆలోచనలు, ఈక్వేషన్లు మీకుంటే, ఎందుకంటే ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనలు మీరు డిలీట్ చేయండి ఫస్ట్. లేకపోతే ఏంటి భాష ఏంటి? మేము గజరాజులము, చాలా ఉన్నతమైన వ్యక్తులము, మీరు అదములు, తుచ్చులు,
కుక్కలు. ఈ ఈక్వేషన్ ఏంటి? ఈ డైనమిక్ ఏంటి? మీకు మాకన్నా ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, మీకు మాకన్నా సొసైటీలో ఎక్కువ పరపతి ఉండొచ్చు, మీరు మాకన్నా చాలా టాలెంటెడ్ కావచ్చు, మాకన్నా చాలా తెలివి కల్లోలు కావచ్చు, చాలా చాలా అందగాళ్ళు కావచ్చు, సకల గుణాలు మీకే ఉండొచ్చు. కానీ ఆ గుణాలు మిమ్మల్ని ఏం చేస్తాయి? సొసైటీలో ఒక పాపులర్ పలుకుబడిన వ్యక్తిని చేస్తాయి. అండ్ అవేవీ లేని నన్నేం చేస్తాయి? ఒక మామూలు వ్యక్తిని చేస్తాయి. కానీ అంత మాత్రాన మేము వ్యక్తులం కాకుండా పోం కదా, మేము మనుషులం కాకుండా పోం కదా. మీరు గజరాజులైపోయి మేము కుక్కలం కాదు కదా. మీరు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారేమో, మేము బండ్లల్లో నడుచుకుంటూ తిరుగుతామేమో, కానీ మీకెంత డిగ్నిటీ ఉన్నదో, మీ ఫ్యామిలీకి ఎంత డిగ్నిటీ ఉన్నదో, నాకు ఒక మనిషిలాగా అంతే డిగ్నిటీ ఉంటది, మా ఫ్యామిలీస్ కి అంతే డిగ్నిటీ ఉంటది. ఎందుకంటే డిగ్నిటీ అనేది గాడ్ గివెన్ గిఫ్ట్. అది ప్రతి మనిషికి ఇన్హరెంట్ గా ఉంటది. అది డినై చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఇదే మెయిన్ పాయింట్. ఇందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నా. ఎవరో వచ్చి నన్నేదో అన్నారు, నన్నేదో 2 బూతులు తిట్టిర్రు, అవి ఈ రోజు నేను పట్టించుకోను. ఒక విషయాన్ని నేను ఎప్పుడు ఆర్టికులేట్ చేయలేదు కానీ సబ్ కాన్షియస్ లెవెల్లో నాకు మా ఆడియన్స్ కి తెలుసు. అదేంటంటే మమ్మల్ని మేము ఒక వాచ్ డాగ్ లాగా డిస్క్రైబ్ చేసుకుంటా ఉంటాం. అదే కాంటెక్స్ట్ లో అంటాము, మాట్లాడడమే మా ప్రవృత్తి, మాట్లాడడమే మా ప్రొఫెషన్. కామెంటరీ. ఈ రోజు మన కాంటెక్స్ట్ సినిమా కాబట్టి సినిమా గురించి సోషల్ మీడియాలో మాట్లాడేటోళ్ళు ఎవరు? మాలాంటోళ్ళు, నెక్స్ట్ ఫ్యాన్స్, నెక్స్ట్ ఈ పిఆర్ పబ్లిసిటీ మెషినరీ. అందుకని మా అందరిని నేను కుక్కలు అని సంబోధిస్తా ఉంటా. కానీ ఇక్కడ పాయింట్ ఏంది? మేమందరం ఒకటే, మేమందరం కుక్కలమే. దాంట్లో వేరియేషన్లు ఉండొచ్చు, కానీ ఇక్కడ మమ్మల్ని మేము గజరాజులు, పక్కనోళ్ళు కుక్కలు, ఈ ఈక్వేషన్ ఎందుకు వస్తున్నది? ఈ డైనమిక్ ఎందుకు వస్తున్నది? ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని ఎందుకు వస్తున్నది? ఎక్కడి నుంచి వస్తున్నాయి కేటగరైజేషన్లు? దీన్ని ఏమంటారు తెలుసా? ఫ్యూడలిజం అంటారు, ఫ్యూడల్ మెంటాలిటీ అంటారు, అహంకార ధోరణి. ఎవ్రీ హ్యూమన్ వాల్యూకి వ్యతిరేకంగా పోయే పద్ధతి ఇది. ఒకసారి ఆ భాష చూడండి, ఆ ఐడియాని కన్స్ట్రక్ట్ చేసే విధానం చూడండి. వీళ్ళ గురించి మాట్లాడితే, ఒక స్పెక్యులేటివ్ అనాలిసిస్ చేస్తే అది బై డిఫాల్ట్ హేట్. బై డిఫాల్ట్ హేట్ అది. ఎందుకంటే మేమెవరం? మాలాంటి తక్కువ మనుషులు ఎవరు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడనీకి? అది వాళ్ళ కన్సెప్షన్ ఆఫ్ రియాలిటీ. వాళ్ళు అట్లనే చూస్తారు ప్రపంచాన్ని. అందుకని ప్రతి ఫేర్ క్రిటిసిజం ని హేట్ అన్న బ్రాకెట్ లో చిత్రీకరిస్తూ ఉంటారు. మళ్ళీ దీనికి నేచురల్ కంక్లూజన్ ఏంటి? నువ్వెవడరా మా గురించి మాట్లాడడానికి? ఈ లైన్ ఫౌండేషన్, ఈ ఐడియానే ఫౌండేషన్. ఇప్పుడు నన్ను చూడండి, నేను ఛానల్ పెట్టిన కాడి నుంచి నా పేరు చెప్పుకున్నానా, నేనేం చదువుకున్నానో చెప్పుకున్నానా, నా కులం చెప్పుకున్నానా, నా దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడని చెప్పుకున్నానా నేను? ఎందుకు? ఇవేవి కూడా ఐడెంటిటీ మార్కర్స్ కనిపించకూడదు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో ఉండాల్సిందేంటి? ఐడియాసే ఉండాలి, ఐడియాసే కమ్యూనికేట్ కావాలి. నేనెవరు యాజ్ ఎ హ్యూమన్ అన్నది అనవసరం ఇక్కడ. సో ప్రతి పాయింట్ లో ఐడియాలనే ఫోకస్ చేసుకుంటా ఉంటాం మేము. ఎందుకు? ఒక ఐడెంటిటీ మార్కర్ అనేది ప్రెజెంట్ చేసుకుంటే ఈ రోజు ఇండియాలో సోషల్ మీడియాలో నువ్వు అది అని చెప్పి తిట్టడానికి, ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికే ఉన్నాయి ఈ రోజు హైరార్కీస్ అన్ని. ఈ గొప్ప గొప్ప వాళ్ళు, ఇన్ఛార్జ్ పీపుల్ అంతా. నా గురించి నేను రివీల్ చేసుకున్న ఒక ఐడెంటిటీ మార్కర్ ఏంటి? నేను తెలంగాణ వ్యక్తిని అని. అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈక్వాలిటీ గురించి, రిప్రజెంటేషన్ గురించి చెప్పాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. 70 ఏళ్ల సినిమా చరిత్రలో తెలంగాణ కల్చరల్ రిప్రజెంటేషన్ గానీ, హ్యూమన్ రిప్రజెంటేషన్ గానీ ఎంత ఈ మధ్య బెటర్ అవుతుందని మాట్లాడుతున్నారు. దాని మీద చర్చ జరుపుకోవాలి మనం. కానీ చారిత్రాత్మకంగా ఏంటి రిప్రజెంటేషన్, ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ నా భాషలో కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఆ పాయింట్ మీద నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. బట్ అది కూడా సందర్భం వచ్చినప్పుడు. 24 గంటలు అదే పని కాదు. అండ్ అది కూడా ఎందుకు, మీరు ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు చేస్తున్నాం అది కూడా ఏదో షోవనిస్ట్, మేము ఎక్కువ, మా అధికారం అన్న దృష్టికోణంలోంచి కాదు, ఈక్వాలిటీ రిప్రజెంటేషన్ దృష్టికోణం నుంచి. పాపులేషన్ లో ఇంత సెక్షన్ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఇండస్ట్రీలో ఆ లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది చూపించుకోగలగాలి కదా, ఉండాలి కదా, కనబడాలి కదా. అదేమన్నా తప్ప? మాట్లాడకూడని విషయమా? ఇదే కదా. ఇంతకు మించి ఏ సందర్భంలో మేమేమన్నా మాట్లాడినామా ఈ టాపిక్ లో? లేకపోతే వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా అని చెప్పి వాళ్ళని రోజున తక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయా? చెప్పండి మీరు. బట్ అయినా కూడా ఈ ఐడెంటిటీ మార్కర్ ఒక్కటి మా గురించి పబ్లిక్లీ తెలుసు కాబట్టి 24 గంటలు మమ్మల్ని ఇదే పేరు మీద తిడుతూ ఉంటారు. అండ్ ఇంకా ముఖ్యంగా తిట్టిపిస్తూ ఉంటారు. బట్ పర్లేదు, ఇంకా ఛానీల నుంచి పడుకుంటూనే వస్తున్నాము. బట్ డెమోక్రసీని నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి చేంజ్ అనేది వస్తుంది అని నమ్ముకొని వెళ్లే వ్యక్తులం. అట్లానే ముచ్చండిప్పుడు వదలము. ఆ ప్రెషర్ అనేది అట్లనే మెయింటైన్ చేసుకుంటూ పోతాం డెమోక్రాటిక్ పద్ధతిలోనే, రైట్? సో అలాంటి ఐడియా సెంట్రిక్ మనుషులని, ఈక్వాలిటీ అండ్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడే వ్యక్తులని వీళ్ళు కొంతమంది, నువ్వు ఈ విషయాల గురించి మాట్లాడకూడదు, లేదా నువ్వు తక్కువ మనిషివి, నీకెందుకు ఈ విషయము, మేము గజరాజులము, నువ్వు కుక్కవి, ఈ విషయాల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మా మీద బతుకుతున్నావు, మా దయ మీద బతుకుతున్నావు. ఇది వీళ్ళు క్రియేట్ చేసే కన్స్ట్రక్షన్. సరే, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ మెంటాలిటీ కరెక్ట్ అయ్యే టైంకి అవుతుంది. కానీ ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ మా ఆడియన్స్, రాగడి ఆడియన్స్, మా ఛానల్ ఆడియన్స్ కి తెలుసు మా కంటెంట్ లో కాన్స్టెంట్ గా కనిపించే థీమ్లు సెల్ఫ్ రెస్పెక్ట్, మెంటల్ హెల్త్, డిగ్నిటీ, పాజిటివిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈక్వాలిటీ. ఒక హైలీ ఫ్యూడల్, హైరార్కికల్ సొసైటీలో ఒక మనిషి బై డిఫాల్ట్ తనని తాను చాలా తక్కువగా ఫీల్ అవుతా ఉంటాడు. దానికి తోడు మనకున్న కొలోనియల్ యాంగ్జైటీ, మన రంగు తక్కువ, మన బట్ట తక్కువ, మన చర్మం తక్కువ, మన ఆలోచన తక్కువ, మన బుర్ర తక్కువ, మన భాష తక్కువ, ఇవన్నీ తక్కువలలో చచ్చిపోతా ఉంటాడు మనిషి, లేకపోతే కుమిలిపోతా ఉంటాడు. దీంట్లో వాళ్ళని వాళ్ళు మనుషుల్లాగానే చూసుకోలేకుండా పోతా ఉంటారు. ఆ విషయాలను మేము కాన్స్టెంట్ గా అడ్రస్ చేస్తూ ఉంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రాగడి ఛానల్ దేనికన్నా నిలబడుతుంది అంటే అది ఈ వాల్యూస్ కోసమే. ఈ వాల్యూస్ ఎప్పుడైనా క్వశ్చన్ లోకి వచ్చినప్పుడు నథింగ్ ఎల్స్ మ్యాటర్స్, ఇంకేది ఫరక్ పడదు. ఇవి ఫండమెంటల్.
సో మన ఆడియన్స్ కి నేను చెప్తున్నా, మీరు ఆర్థికంగా అంత బలంగా ఉండకపోవచ్చు, మీరు ఇంటెలెక్చువల్ అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు, మీ లాంగ్వేజ్ అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు, కానీ మనిషి లెవెల్లో మీరు ఎవ్వరికంటే తక్కువ కాదు. ఇది ఎవ్వరు వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు. ఎవరు గజరాజులు కాదు, అంతకు మించి ఎవరు కుక్కలు కాదు. ఒకరు కుక్కలైతే అందరూ కుక్కలే, ఒకరు గజరాజు అయితే అందరూ గజరాజులే. అందరూ మనుషులు. ప్రొఫెషనల్ క్రిటిసిజం, బాస్ సబార్డినేట్ కి ఇచ్చే ఫీడ్బ్యాక్, మీడియా పాలిటీషియన్ ని చేసే క్రిటిసిజం, పాలిటీషియన్ సొసైటీ మీద చేసే కామెంటరీ, ఇవన్నీ చేసుకోవచ్చు ఎవరైనా. అది వాళ్ళ ప్రొఫెషన్ పైన, వాటి బౌండరీస్ పైన డిపెండ్ అయి ఉంటది. కానీ ఇన్హెరెంట్ గా, ఫండమెంటల్ గా ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బార్న్ విత్ డిగ్నిటీ. అది పుట్టుకతోనే ఉంటది, అది చచ్చేదాకా పోదు. ఎవ్వడు మనిషి కాకుండా పోడు. బతుకున్నన్ని రోజులు మనిషి అన్నోడు మనిషే. అది లాక్కునే హక్కు ఎవరికీ లేదు. అది ఎంత గొప్పోడైనా సరే, వాళ్ళు సొసైటీలో ఏ హైరార్కీకి ఏం పేరు పెట్టుకోనన్నా, ఎటువంటి అజమాయిషీలు చెలాయిస్తున్నా, అది ఎన్ని తరాల నుంచి చెలాయిస్తున్నా, వాళ్ళు తప్పు. ఇది అవాస్తవము. నువ్వు మనిషివి, అది నీ నుంచి ఎవ్వడు లాక్కోలేడు. నీ ప్రొఫెషన్ ఎవడం తప్పు పట్టొచ్చు, నీ పని మీద ఎవడని క్రిటిసైజ్ చేయొచ్చు, నీ పనిని డిస్మిస్ కూడా చేయొచ్చు. ఎవడన్నా నిన్ను జాబ్ లో పెట్టుకోవచ్చు, జాబ్ లో పెట్టుకోకపోవచ్చు. నువ్వేదైనా తప్పు చేసి ఆ తప్పు మీద జనాలు కామెంట్ చేయొచ్చు. కానీ ఇవేవి సందర్భాల్లో నువ్వు మనిషి కాకుండా పోవు. నువ్వు మనిషివి, మనందరం మనుషులము. ఆ బౌండరీ ఎవరిని మీరు క్రాస్ చేయనీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అవతల ఎవరున్నా సరే చూసుకోవచ్చు, కానీ నువ్వు మనిషి కాకుండా పోవు. ఈ ఐడియాని మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రెషర్ ఉన్నా, ప్రపంచం వచ్చి మనల్ని తినేస్తుంది అని అనిపించినా, లేకపోతే నిజంగా తినేస్తున్నా కూడా నువ్వు మనిషి కాకుండా పోవు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఈ కాంటెక్స్ట్ ద్వారా, మన ఛానల్ ద్వారా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఐడియా కమ్యూనికేట్ కాకూడదని ఈ వీడియో చేస్తున్నాను నేను. దానికి మించి ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి దయ వాళ్ళు ఎవరు బతుకుతున్నారు, అది వాళ్ళ విచక్షణ, వాళ్ళ కుబుద్ధికి వదిలేద్దాం. మనం వాళ్ళ మంచితనానికి వదిలేద్దాం, వాళ్ళ పిఆర్ మెషిన్లకు వదిలేద్దాం. మనకు అనవసరం. దానికి మించి నన్ను తిడతారా, తిట్టుకోమనండి. బూతులు తిడతారా, తిట్టుకోమనండి. ఫేక్ స్టోరీలు నడిపిస్తారా, నడిపించుకోమనండి. కొత్తేం కాదు, ఇప్పటికి చాలా సార్లు చేసిరు, మళ్ళీ రేపు కూడా చేస్తారు. ఇంకేమైనా దొంగ విషయాలు బనాయిస్తారా, స్కాములు చేస్తారా, చేసుకోమనండి. వాళ్ళకేం కొత్త కాదు. నా ఛానల్ బంద్ చేపిస్తారా, నన్నేమైనా చేస్తారా, నాకేమి సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదు, అలాని మార్టర్ కాంప్లెక్స్ కూడా లేదు. నాకు ఊరికే త్యాగాలు చేసేయాలి, చచ్చిపోవాలని ఏం లేదు. నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అంబిషన్లు ఉన్నాయి. సో నన్నేమైనా చేసినా, నా ఛానల్ ఏమైనా చేసినా నాకు బాధేస్తుంది. కానీ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇవేవి నాకు కనిపించాయి. అందరూ మనుషులే. సో ఆ ఐడియాని డిఫెండ్ చేసుకోవడానికి, సిమెంట్ చేసుకోవడానికి మాలాంటి వరకు కనిపించకపోయినా నడుస్తుంది. ఇట్స్ ఎ ఫేర్ ప్రైజ్ అనుకుందాం. కానీ ఈ ఐడియాని మాత్రం ఎప్పుడు చచ్చిపోనియొద్దు. ఈ ఐడియా ఏదైతే ఉందో అది ఫ్యాక్ట్. దాన్ని సిమెంట్ చేయాలి, అందరూ పాటించే విధంగా చేయాలి. ఇలాంటి లాంగ్వేజ్ ని, ఇలాంటి ఆలోచనల్ని, ఈ ఫ్యూడల్ మెంటాలిటీని మనం ఎంత జల్దీ అయితే అంత జల్దీ పక్కన పెట్టేయాలి. అండ్ మీలో కొంతమంది షాక్ కావచ్చు, సినిమా లాంటి ఒక లో స్టేక్స్ ఇండస్ట్రీకి నువ్వు ఎందుకు ఇంత హైపర్ అవుతున్నావు, లేకపోతే సిస్టమ్స్, ఈ పిఆర్ మెషిన్, ఈ మాఫియాలు ఎందుకు ఇంత యాక్టివేట్ అవుతున్నాయి, ఎందుకు ఇంత ట్రిగ్గర్ అవుతున్నారు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళదేమో ఫ్యూడల్ మెంటాలిటీ, వాళ్ళు అట్లనే రియాక్ట్ అవుతారు. బట్ ఇక్కడ నేను రియాక్ట్ అయ్యేది ఇందాక మీకు చెప్పినా కదా, నన్నేదో అన్నారని కాదు, నన్ను అనుకోండి. మా ఆడియన్సే అంటా ఉంటారు నన్ను. ఎందుకంటే సిల్లి పనులు చేస్తుంటాం మేము. అది మాకు మా ఆడియన్స్ కి మధ్యలో ఉన్న ఈక్వేషన్. లేదా మా ఆడియన్స్ గానోళ్ళు కూడా మమ్మల్ని అంటా ఉంటారు, నన్ను అంటా ఉంటారు. అండ్ వాళ్ళు అనొచ్చు, ఎందుకంటే అది ఫ్రీ స్పీచ్ కి మేము ఇచ్చే రెస్పెక్ట్. మమ్మల్ని ఏమనొద్దని మేము ఏ రోజు ఎవరిని అనలేదు. దేని గురించి మాట్లాడుతున్నాము, ఒకరు గజరాజులు, ఒకరు కుక్కలు, ఈ ప్రొఫెషన్ ని డిస్మిస్ చేయడము, వాళ్ళకి ఏ మాత్రం అధికారం లేని విషయంలో వాళ్ళ ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవడము, ఒక మ్యూచువల్ సర్వీస్ ని, ఒక మ్యూచువల్ ట్రాన్సాక్షన్ ని వాళ్ళేదో మనకి ఫేవర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోవడాన్ని, ఇలాంటి హిపాక్రసీల్ని, ఈ ఫ్యూడల్ మైండ్ సెట్ ని క్వశ్చన్ చేయడం ఈ పాయింట్. అండ్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే, మనందరం మనుషులము. అండ్ ఫండమెంటల్ ఇండియాలో బతుకుతున్నాం కాబట్టి మనందరం ఇండియన్స్, ఈక్వల్ ఇండియన్స్. అది నాన్ నెగోషియబుల్. అంతే. ఈ వీడియో మొత్తంలో మీరు ఏదైనా తీసుకోవాలి అంటే అది ఇదే. ఈ వీడియో ఎంత లాంగ్ వస్తుంది, ఎవరు చూస్తారు, ఎందుకు చూస్తారు నాకు తెలియదు. ఈ వీడియో తర్వాత నాకేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎవరెవరు ట్రిగ్గర్ అవుతారు, నన్నేం చేస్తారు, నన్నేం దొక్కుతారో కూడా నాకు తెలియదు. అండ్ నాకేం తొక్కించుకోవాలని లేదు, ఇందాక చెప్పినట్టు నాకేం మార్టర్ కాంప్లెక్స్ లేదు, నాకేం చచ్చిపోవాలని లేదు, నాకేమి షహీద్ కావాలన్న ఉద్దేశం కూడా లేదు. కానీ ఒక కోర్ ఐడియాని మనం డిఫెండ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అంతే. సో ఈ వీడియో చూసే రేషనల్ పీపుల్ అందరూ ఈ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ వెళ్ళిపోయే ముందు ముఖ్యంగా మా రాగడి ఆడియన్స్ కి లవ్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీరు చాలా ప్రేమనిచ్చిర్రు, చాలా చేసిర్రు మా కోసం. అండ్ మేము ఎప్పటికీ కృతజ్ఞులయ్యే ఉంటాం. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ. మాకు ఛాన్స్ ఉన్నన్ని రోజులు ఎప్పటికీ ఇదే విధంగా స్ట్రాంగ్ ఉంటాం, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటాం. అనుకున్నది అనుకున్నట్టు చెప్పడానికే చూస్తాం. చెప్తున్నా కదా, మమ్మల్ని ఈ విషయం చేయనిచ్చేంత వరకు, మాకు ఈ ప్లాట్ఫామ్ ఉన్నంత వరకు, మాకు మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఉన్నంత వరకు మేము మాట్లాడుతూనే ఉంటాం. అగైన్ ఇదంతా సినిమా గురించారా అంటే తెలియదు నాకు. ప్రొఫెషన్ ని బట్టి హ్యూమన్ వాల్యూస్ అనేవి మారవు కదా. ఏ ప్రొఫెషన్ అయినా కానీ హ్యూమన్ వాల్యూస్ అనేటివి అవి ఎప్పుడు తక్కువ చేసినా, లేకపోతే తక్కువ చేసే ప్రయత్నం చేసినా వాటి మనం కాల్ అవుట్ చేయాలి. అంతే. థ్యాంక్ యూ అగైన్ రాగడి ఆడియన్స్, లవ్ యూ గైస్. జై హింద్.